హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలక్ చట్నీ ఎలా చేసుకుందామో చూస్తామండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎంచక్కా టేస్టీ పాలక్ చట్నీ చేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో జీరా వేసుకోవాలండి. అది బాగా కాగాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకుందామండి. ముందుగా వచ్చి గార్లిక్ చాప్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అండి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. అంతే అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు. జీరా వేగాక అందులో గార్లిక్ వేసుకొని అండ్ పచ్చిమిర్చి వేసుకునేసి కొంచెం ఎర్రగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఎప్పుడు ఎర్రగా వేయించుకోవాలండి. ప్రతి కర్రీ కానీ ఆనియన్స్ అనేవి ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుందండి. పాలకూర అనేది చాలా మంచిదండి హెల్త్కి. సో వీక్లీ ట్వైస్ అయినా కానీ తినడానికి ట్రై చేయండి. పాలకూర బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటాం. అది ఇందులో వేసుకొని బాగా తిప్పుకోవాలండి. తర్వాత ఇందులోనే కొంచెం టొమాటోస్, నేనైతే ఒక పాలకూర కట్టకి హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అది ఆ కూర కట్ట అనేది పెద్దగా కనిపిస్తుంది, కానీ వండిన తర్వాత కొంచెం అయిపోతుందండి, అందువల్ల. అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. ఉప్పు వేసి బాగా తిప్పుకోవాలండి, కలుపుతూ ఉండాలండి. నేనైతే స్టీల్ పాన్ తీసుకున్నాను కాబట్టి ఎక్కడ మాడిపోతుందో అనేసి ప్రతి ఒక్క నిమిషానికి కలుపుతున్నానండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ ఆకులోని నీళ్ళంతా దిగుతుంది చూడండి. సో ఆ నీరు దిగేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలండి. తర్వాత వచ్చి కొంచెం మిర్చి బుక్ని వేసుకున్నానండి. నాకు కారం కొంచెం ఎక్కువగా ఉండటానికి. మీకైతే పచ్చిమిర్చినే సరిపోతుంది. ఎవరికి ఎలా కావాలనుకుంటే, కారం ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. బాగా తిప్పాలండి, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. తర్వాత ఇలా నూనె పైకి తేలుతుందండి. గరిటెతో బాగా తిప్పాలి. ఇది మనమేం మిక్సీలో కొట్టమండి, ఇలాగే మగ్గనివ్వాలండి. తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది కొంచెం తీసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నా కానీ ఇప్పుడే వేసుకునేసేయండి. ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి. ఆ నూనె అంతా పైకి వచ్చేంత వరకు బాగా మగ్గపెట్టాలండి. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి. ఆ ఆకు మనం కడిగి పెట్టాం కదా, ఆ వాటరే సరిపోతుంది. సో నేను గరిటెతో బాగా మ్యాష్ చేసుకున్నానండి దాన్ని. అంతే అండి, ఎంతో రుచికరమైన పాలక్ చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలోకి పాలక్ చట్నీ వేసుకొని, నచ్చితే ఘీ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే అలాగే తినొచ్చండి, చాలా బాగుంటుందండి. పాలకూర అంటే ఇష్టపడే వాళ్ళు ఈ రకంగా కూడా ట్రై చేయండి. రోటీలో కూడా బాగుంటుందండి ఇది, అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీక్లీ ట్వైస్ తినడానికి ట్రై చేయండి. స్టే హెల్దీ. బాయ్ అండి, థ్యాంక్స్ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.